ఈ విశ్వాసనామ సంవత్సరం ప్రభవాది ప్రవేశ సంవత్సరంలో 39వది శ్వేతవరాహకల్పంలో 7వదైన పురంధర ఇంద్రదేవత సంబంధమైన వైవస్వత మండలంలోని 8వ మహాయుగంలోని కలియుగ ప్రథమ పాదంలో 5126 సంవత్సరము పంచాయత అసలు విభాగంలో విశ్వదేవతాత్మకమైన 8వ యుగంలో శివదేవతా సంబంధమైన ఇది ఉత్తర్వాల పేరు కలిగి రాహుగ్రహాలతో కలిగి వైశ్వానర స్వరూపం కలిగింది. ఈ సంవత్సరం దేవతా స్వరూప ధ్యాన శ్లోకం వైశ్వానరం అదేత్యంతం విశ్వానుతాత్మయం నరవాహనమారూఢం అగ్రకేణ ధనం విభు నరవాహనం అధిరించినట్టుని కచ్చీదాలు ధరించినట్టుని సర్వవ్యాపకులన్నింటినీ విశ్వాసు అన్న నామధేయం కూడా వైశ్వానుని శ్రద్ధగా సేవిస్తున్నాను. ఈ విశ్వాసనామ సంవత్సరంలో అన్ని ప్రాంతములలో సౌఖ్యంగా ఉండను. వృష్టి అనగా వర్షపాతం తక్కువగా ఉండను. ఆహార ధాన్యాలు మరియు పాత్రలు ధనం అధికముగా ఉండను. ఈ సంవత్సరం అధిపతి రవి వర్షం మధ్యముగా ఉండను. అన్న ఆహారము ధరలు అధికంగా ఉండను. చైత్రవాదంలో రాజుల మధ్య విరోధములు జరుగును. ఆహార ధరలు అధికంగా ఉండను. వైశాఖంలో విగ్రహము రాజులకు కలుగును. ఎడారి ప్రాంతంలో భూమి నిమిత్త నివాగ్రహం జరుగును. ఆషాఢ మాసంలో కొంచెం వర్షపాతము, శ్రావణ మరియు భాద్రపద మాసంలో అకాల వర్షము, కొన్ని చోట్ల దుర్భిక్షణ కలిగింది. ఆశ్వీజ మాసంలో రోగపీడ, ఆవులు, గేదెలు, మృగాలు, మేకలు, పక్షులు ధరలు అధికముగా ఉంటుంది. బంగారం మరియు ఇతర సౌకర్యాలు లభిస్తుంది. కార్తీక మాసం రవ్యడం వల్ల భూపాలకులకు పరత్వం వైరం సంభవించింది. మేఘములు అతిగా వర్షించవు. ప్రజలకు రాజుల వల్ల, శస్త్రముల వల్ల, చోరుల వల్ల, అగ్ని వల్ల బాధ కలుగు. చంద్రుడు మంత్రియల వల్ల తులసి కలిగి సర్వసత్యములు ఫలించింది. ప్రజలు క్షమము, ఆరోగ్యము, దుభిక్షము సేనాలకు భవించడం వల్ల, సస్యాలకు దుఃఖముల వల్ల వర్షము మొత్తముగా ఉంటుంది. సస్యము మొత్తం మేఘములకు సింబిదానికి జగనేల బాగుపడింది. అధ్యాత్మిక ఉపయోగం వల్ల గ్రామ పాలకులు ప్రజలను పీడించలేరు. వర్షము, సస్యము, ధరలు మధ్యముగా ఉంటుంది. కనకుడు భూవంతు వలన కనకుడు సౌమ్యత పోరాటం రాజులకు సుఖము, విధులు, విద్యాలయం తత్వంలో ఉంది. దైవిక